హాయ్ అండి, నేను మీ రజనీని. లిటిల్ కిచెన్లోకి పోతే చూడండి, వెళ్ళిపోదాం. రైస్, వేడిశనగ రైస్, వేడిశనగ పకోడీ ఇలా అయితే తయారు చేసుకుందాం. రండి, లిటిల్ కిచెన్లోకి వెళ్దాం, తయారు చేసేసుకుందాం. సూపర్ టేస్టీ. తయారు చేసేసుకుందాం. ఎలా ఉన్నాయండి? సూపర్. అవ్వో, చూడండి, మగవాళ్ళు కూడా సూపర్ అంటున్నారు. ఇలా అయితే తయారు చేసుకోండి. అద్భుతం, అమోఘం. రండి, లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. వేడిశనగ పకోడీ, వేడిశనగ రైస్. రండి, కిచెన్లోకి వెళ్దాం, తయారు చేసేసుకుందాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈ రోజు అయితే మనం చూడండి, వేడిశనగ గింజలు అయితే కొంచెం తెచ్చుకుంటాం కదా. తెచ్చుకున్నాక ఇలాగా అన్ని చిన్న గింజలు, పెద్ద పెద్ద బెద్దలు, పొట్టు తీసేసినవి అన్నీ కూడా ఇలా వేరేసుకుంటాం కదా. ఇవన్నీ కూడా మనం ఈరోజు అయితే పకోడీ వేసుకుందాం. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇలాగా ఒక బౌలు ఇలా అయితే తీసేసుకోండి. ఒక బౌలు ఈ చిన్నవన్నీ మనం చట్నీలు అన్నీ చేసుకుంటాం కదా. ఇలా చట్నీ కాకుండా ఇలా పకోడీ అయితే వేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక బౌలు వేడిశనగ గింజలు అయితే తీసుకోండి. ఒక బౌల్ కార్న్ఫ్లవర్, ఆనియన్స్ ఒక బౌలు, 4 కాయలు పచ్చిమిర్చి అయితే నీట్గా కడిగి కట్ చేసుకోండి. పండు పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు 4 రెమ్మలు, కొత్తిమీర మీకు తగినంత వేసుకోవచ్చు, ఎంతన్నా వేసుకోవచ్చు. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా అయితే అన్నీ కూడా తీసేసుకోండి. మొత్తం ఇలా తయారు చేసుకుని, కార్న్ఫ్లవర్ లేకపోతే కిప్ చేయొచ్చండి, శనగపిండి అన్న వేసుకోవచ్చు. ఒక బౌల్లో తీసేసుకోండి. ఆనియన్స్ అయితే సన్న చీరకులా అయితే కట్ చేసుకుని వేసేసుకుందాం. పచ్చిమిర్చి, పండు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, తగినంత కార్న్ఫ్లవర్ మనకు కావాల్సింది వేసుకోవచ్చు. నేనైతే ఒక బౌల్ వేసేస్తాను. ఒక బౌల్ వేడిశనగ గింజలు, ఒక స్పూన్ ఉప్పు, కొద్దిగా వాటర్, కొంచెం కొంచెంగా చూసుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ మొత్తం కలుపుకోండి. కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ ఇలా అయితే మొత్తం కలుపుకోండి. చూడండి, ఇలా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోండి పర్ఫెక్ట్గా. హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం వేడిశనగ గింజల పకోడీ. బాగా హీట్ అనిద్దాం. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకోండి. బాగా హీట్ అనిద్దాం.
చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. మనం తయారు చేసుకున్న చూడండి వేడిశనగ, కార్న్ఫ్లవర్ అన్నీ కూడా ఇలా అయితే వేసేసుకుందాం. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత స్లోలో అయితే పెట్టుకోండి. మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే వేసుకోవచ్చు. కొంచెం సైలెంట్ అయిన తర్వాత ఒకసారి అయితే ఇలా కలుపుకోండి. చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది. వేరుశనగ గింజలు కూడా ఇప్పుడు టిక్టిక్మంటున్నాయి, కరెక్ట్గా వేగుతున్నాయి. చూడండి కలర్ అయితే చక్కగా ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే మొత్తం తీసేసుకోండి. వావ్, చూడండి వేరుశనగ గింజల పకోడీ రెడీ అయిపోయింది. ఆయిల్ అయితే బాగా చూడండి ఇలా అయితే ఫిష్ వేసేసుకుని పకోడీలన్నీ ఇలా వేసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా అయితే వచ్చినాయో అన్నీ కూడా. వేరుశనగ గింజల పకోడీ చాలా బాగున్నాయండి. వావ్, నెక్స్ట్ వచ్చేసి అన్నీ కూడా వేసుకుందాం. హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి. చూడండి ఇలా సైలెంట్ అయిన తర్వాత ఒకసారి అయితే ఇలా కలుపుకోండి, వెంటనే కలుపుకోవద్దు. చూడండి ఇవి కూడా పర్ఫెక్ట్ కలర్ వచ్చేసి వేడిపోయింది, తీసేసుకుందాం. ఇలా అయితే మొత్తం తీసేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. వావ్, ఇదే బాండ్లీలో ఆయిల్ అయితే తీసేయండి. చూడండి ఇలా కొద్దిగా ఆయిల్ అయితే తీసుకోండి. దేనికోసం అనుకుంటున్నారా? వేడిశనగ రైస్ అయితే తయారు చేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, వేడిశనగ గింజలు 1/2 బౌల్, బాగా వేయించుకుందాం. చూడండి ఇలా టిక్ టిక్ అనే శబ్దం వచ్చేటప్పుడేమో స్టవ్ అయితే స్లోలో పెట్టుకుని ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, 1 పాయ వెల్లుల్లి, 2 రెమ్మల కరివేపాకు, 4 ఎండుమిర్చి ఇలా అయితే కట్ చేసుకుని ఇవన్నీ కూడా వేడిశనగ రైస్ ఇలా అయితే తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే 2 సార్లు అయితే ఇలా తయారు చేశాను. టేస్ట్ అయితే సూపర్, తినేపోతే తినాలనిపిస్తుంది. వేడిశనగ పకోడీ, వేడిశనగ రైస్. కారం మీకు తగినంత వేసుకోవచ్చండి, మీ రైస్కి తగినంత. సాల్ట్, చిటికెడు పసుపు. చాలా టేస్టీగా ఉంటుందండి, తినేటోళ్ళు తినాలనిపిస్తుంది.
బౌల్ రైస్. చూడండి ఇలాగే మొత్తం పట్టించుకొని ఒక స్పూన్ నెయ్యి, కొద్దిగా కొత్తిమీర, రైస్ అయితే రెడీ అయిపోయింది. వావ్, చూడండి కలర్ఫుల్గా ఎంత చక్కగా. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఒక బౌల్ అయితే తీసేసుకోండి. మనం తయారు చేసుకున్న రైస్ అంతా వేసేసుకుందాం. వావ్, వావ్, చూడండి కావాల్సినన్ని పకోడీలు వేసుకొని క్రంచీ క్రంచీగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, వావ్, చూడండి ఎమ్మీగా అద్భుతం, అమోఘం, వెరీ టేస్టీ. టేస్ట్ అయితే చూపించేస్తాను. వావ్, చూడండి సూపర్, టేస్ట్ అయితే అదిరిపోతుంది. చాలా బాగా క్రిస్పీగా చాలా బాగున్నాయండి. కారం కారంగా సూపర్. మీరు కూడా ఇలా అయితే తయారు చేసుకోండి, చాలా టేస్టీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. వావ్, సూపర్ అండి. తినే కొద్ది తినాలనిపిస్తుంది. అద్భుతం, అమోఘం, వెరీ టేస్టీ. నాది నేను చెప్పుకుంటాం కాదు, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి. వావ్, చాలా బాగున్నాయండి, చాలా చక్కగా వచ్చినాయి రెండు కూడా. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. బై బై ఫ్రెండ్స్.